ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆటో అగిపించట్లేదని ఆ పాప బాధపడుతూ ఉండదు. అది పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సార్. మీరు వచ్చి చెప్పగానే ఆటో వెతికి పెట్టరు. మీరు ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేసిన తర్వాతే కదా మేము వెతకాల వద్దని డిసైడ్ చేసేది. ఆడపాప ఆటో పోయి ఉండదని చెప్తా ఉండదు. ఇంకా తెలుసుకోవాల్సిందే ఉండదు సార్. ఇద్దరూ కలిసి ఏదైనా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? మరి ఆటో ఎలా పోతుంది? అది ఆడో పడేసి మీ ఇద్దరు తిరుగుతూ ఉండుంటారు. ఈలోపు ఎవరో ఎత్తుకుని పోయి ఉంటారు. సార్ ప్లీజ్ అలా మాట్లాడద్దు. ఏ సార్, రేపు మీ అమ్మాయిది కూడా బైక్ సైకిల్లో పోతే అప్పుడు కూడా ఇట్నే ఎవరితో తిరుగుతున్నావే అని అడుగుతారా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వు మాట్లాడేది అట్నే ఉండదు. నువ్వు కావాలనే చేస్తా ఉండవు సార్. కేసు రాసుకుంటావా లేదా? ఎక్కడ పోయింది ఆటో? తిరుచానూరు పోయే రోడ్లో బస్టాండ్కి పక్కన పెట్టాను సార్. ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళొచ్చేసరికి కనిపించట్లేదు. పెళ్ళయిందా? లేదు సార్. పెళ్లి కాకుండా తిరిగితే ఆటోలు పోతాయి, కార్లు పోతాయి. సార్ నా బాధ చెప్పుకోవడానికి నేను వస్తే మీరేదేదో మాట్లాడుతున్నారు. ఊర్లో ఇన్ని ఆటోలు ఉండగా ఎవరిది పోంది, నీది మాత్రం ఎందుకు పోయింది? నీ అశ్రద్ధ వల్లనే కదా. ఎలా పోయిండదు అనేది మాకు తెలుసు. ఎవరు తీసుకుపోయినారనేది కొంచెం ఎతికి పెట్టండి. ఏంట్రా ఆటోలు వేస్తున్నావు? స్టేషన్కి వచ్చినాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాప ఆటో తోలేది నిజం. పోనీ నేనెవరో తెలిసినా? నేను ఈ నుంచి బయటికి పోయినానంటే నీకంటే ఎన్నో రెట్లు పెద్దోళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడగలను. సరే, ఆటో పేపర్లు ఉన్నాయా? లేదు సార్, ఫైనాన్సర్ దగ్గర ఉన్నాయి. ఎవరి పేరు మీద ఉంది? మా అన్నయ్య పేరు మీద ఉంది. ఆటో మీ అన్నయ్య పేరు మీద ఉంది, అది కూడా ఫైనాన్స్లో ఉంది. లైసెన్స్ అయినా ఉందా? లేదు సార్. ఆటో నీది కాదు, మీ అన్నయ్య పేరు మీద ఉంది. కాగితాలేమో ఫైనాన్సర్ దగ్గర ఉన్నాయి. పోనీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటే అది లేదు. ఇంకెలా కేసు ఫైల్ చేయాలి? అసలు ఆటో నీకుందన్న ప్రూఫ్ ఏంటి? కేసు బుక్ చేయడం కుదరదు, పోండి. లేదు సార్, నిజం చెప్తున్నాను. నా ఆటో పోయింది సార్. చూడమ్మా, ఉంటే ఆటో కాగితాలైనా తీసుకురండి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకురండి. ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎలా వస్తుంది సార్? డబ్బులు కట్టకుండా ఫైనాన్స్ వాళ్ళు కూడా పేపర్లు ఇవ్వరు కదా సార్. అవన్నీ నాకెందుకమ్మా. కేసు రాసుకోవాలంటే ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. ఏమీ లేవు కాబట్టి ఫైల్ చేయడం కుదరదు. నాటకాలు ఆడకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్ సార్ పాపా, ఆయనకి కేసు రాసుకోవడం ఇష్టం లేదని అర్థం అవుతూ ఉండదులే. మన ప్రయత్నం ఏదో మనం చేసుకుందాం, నడుపుపోదాం. సార్ ప్లీజ్ సార్, దయచేసి కేసు రాసుకోండి సార్. కుదరదమ్మా. ఆటో నీదని ప్రూఫ్ లేనప్పుడు కేసు ఎలా రాస్తాం? తీరా కేసు రాసి ఏదో ఒక ఆటో తీసుకొచ్చి నీకు ఇచ్చాక ఎవరో ఒకరు వచ్చి మా ఆటో కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తే కేసు రాసుకోవడం కుదరదు, వెళ్ళండి. చెప్పినానుగా పాపా, నడుపుపోదాం, పద. రే చిరు, ఏంట్రా ఇటొచ్చావు? ఏమ్మా, నువ్వు కూడా వచ్చావా? ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు? ఏమైంది? ఏరా, మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా? లేదు బాబాయ్, పాప ఆటో పోయినది కేసు పెడదామని ఇక్కడికొస్తే ఆ ఎస్ఐ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు. వాడా కొత్తగా వచ్చాడ్రా, ఒట్టి క్రాక్ గాడు. ఆటో ఎవరిదమ్మా? మా అన్నయ్యదండి. ఇది తీసుకో బాబాయ్. ఇప్పుడు ఈ చైన్ ఎందుకు? ఆటో యాక్సిడెంట్ అయి ఉండదు, బాగా దెబ్బలు తాకుంటాయి. ఆ ఆటో అట్టే తీసుకుపోయిస్తే ఆ పాప ఏం చేసుకుంటుంది? ఈ చైన్ అమ్మి ఆటో రిపేర్ చేయించి మరీ ఇవ్వు. ఓ, ఆ ఆటోనా? మీ అన్నయ్య పేరు మీద ఉంది కదమ్మా? అవునండి. కాగితాలు ఉన్నాయమ్మా? ఫైనాన్స్లో ఉన్నాయండి. ఈ పాపకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు బాబాయ్, అందుకే కేసు పెట్టడం కుదరదు అంటా ఉంటాడు ఎస్ఐ. రూల్స్ ప్రకారం కొన్ని కుదరవలేరా?
సరే ఒక పని చేయండి, నాకున్న పరపతితో నేను వెతికి పెడతా. ఆటో గురించి నువ్వేమి దిగులు పడకమ్మా. అది ఎక్కడుంది ఏంటనేది నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. బాబాయ్ ఎట్టగైనా సాయం చేసి పెట్టు. మీ పాప అల్లాడిపోతా ఉండదు, తెలుసు కదా. ఈ పాపకి ఆటో అంటే ఎంత సెంటిమెంటు. తెలుసులేరా, ఆ రోజు చూశాను కదా. ఏమా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఆటో ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడుందనేది ఆ వివరాలన్నీ నేను సేకరిస్తాను. బాబాయ్ చెప్పుంటాడు కదా, ఇక ఇబ్బంది ఏం లేదు. బాబాయ్ చూసుకుంటాడులే. మన ప్రయత్నాలు మనం చేద్దాం. బాబాయ్ వస్తాం. ఆరోగ్యం జాగ్రత్త. ఏరా, ఇప్పుడు గుర్తొచ్చిందా నా ఆరోగ్యం గురించి? ఏ ఇందాక నుంచి మీ ఎస్ఐ తలకాయ తింటానే ఉన్నాడు. ఆ కోపంలోనే బయటకు వచ్చిండా. వాడితో నువ్వేమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడావా? సంబంధం లేని కేసులన్నీ పెట్టి లోపలేసేస్తాడ్రా వాడు. ఏం మాట్లాడలేదులే బాబాయ్. సరే, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయి. మళ్ళీ స్టేషన్ వైపు రాకు. సరే బాబాయ్, వెళ్ళొస్తాం. సార్ ఎలాగైనా వెతికి పెట్టండి సార్, ప్లీజ్. నేను చూసుకుంటానని మాట ఇచ్చాను కదమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్స్ సార్, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. పాపం, ఆ అమ్మాయికి ఇంకా కష్టాలు తీరినట్టుగా లేదు. వాడు తోడుగా ఉన్నాడుగా, ఎంత కష్టమైనా తీరుస్తాడులే. పాపా, నీ ఆటో యాడికి పోదు, నువ్వేం భయపడమాక. నీకేం పోయింది, నువ్వు అలాగే చెప్తావు. నా ఆటో నేను మళ్ళీ కల్లారా చూసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. సర్లే, రేపు కూడా చూద్దాం. ఇప్పుడేం కాదు, పద. అసలు నువ్వు ఆ మాట ఎందుకన్నావు కోటరు? నువ్వేంది పాపా, నేనేదో అన్నదానికి ఆడెవడో ఎత్తుకుపోయినట్టు మాట్లాడుతూ ఉండవు. నేనేదో మామూలుగా అన్నాను, ఈలో పాడెవడో ఎత్తుకొని పుడిచినాడు. నువ్వు అలా అన్నావు కాబట్టే ఇలా జరిగింది. లేదంటే ఇన్ని రోజులు ఎప్పుడు పోని నా ఆటో ఇప్పుడు ఎలా పోతుంది? ఊరంతా తిరిగినా కూడా కనిపించలేదు. ఇంతలోపు ఎవరు మాయం చేస్తారు? పాపా, నీతో గొడవ బండి గొడవ ఓపిక లేదు. ఈ గిడిచిపెట్టు, ఎట్టగొట్ట పట్టుకుందాం అన్నాను కదా. నువ్వురా. రోజంతా తిరిగినా దొరకలేదు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఏం హెల్ప్ చేయట్లేదు. నా ఆటో ఎప్పుడు దొరుకుతుందో, అసలు అది ఎక్కడుందో ఏంటో. అట్టని నైట్ అంతా తిరుగుతావేమి రోడ్లో పడి? దా పోదాం. పోయింది నా ఆటో కోటరు. నా బాధ నీకేం అర్థమవుతుంది? సర్లే మీటరు, నీదే పోయిండది. ఓ సతాయిస్తా ఉండవు, పద.